వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో మానవుల ఎడల మన ప్రభువారు చేసే అనేక ఆశ్చర్య కార్యాల్లో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలోని సంగతి ఎంతో అద్భుతమైనది. మన ప్రభువారు ప్రతి ఒక్కరి ముఖం మీది బాష్ప బిందువులను ఆయన తుడిచివేసేటటువంటి దేవుడుగా ఉన్నారు. క్రీస్తు పూర్వం 730 సంవత్సరంలో ప్రవక్త యెషయా ద్వారా నాడు యూదా ప్రజలను గూర్చి భూసంబంధమైన మేలులు లేక తమ జీవితంలో తాము ఎదుర్కోబోయేటటువంటి నిరీక్షణతో కూడిన సంగతులను గురించి చెప్పుట మాత్రమే కాక, నాటి కాలంలో ఉన్న ప్రజలకును నేటి కాలంలో ఉన్నటువంటి మనకును ఎంతో ముఖ్యమైన భవిష్యత్ కాల విషయాన్ని అప్పుడే ప్రభువారు ఈ సంగతి ద్వారా తెలియచేయటం మనం గమనించగలం. భూమి మీద కొన్ని దుఃఖాన్ని, బాధను, కష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు వచ్చినా వాటిలో దేవుడు మనల్ని విడిపించి మన దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని ఇస్తారు. అయితే అది స్వల్పకాలానికి మాత్రమే కావచ్చు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు మన జీవిత దినాలు ఏ విధంగా ఉంటాయో తెలియచేయటం మనం గమనించగలం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అని తెలియచేయటం ఇక్కడ మనం గమనించగలం. గనుక మన దుఃఖము తొలగిపోయే స్థితి అది భూమి మీద ఒకవేళ పరిపూర్ణం కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. విశ్వాస సంబంధమైనటువంటి అనేక పోరాటాలను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రభు నిమిత్తమై కొన్ని విషయాలలో మనం లోకం చేత బాధను అనుభవించి దుఃఖితులం కావచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భూమి మీద మనం జీవించు కాలములో సుఖ దుఃఖములను ప్రభువారు జతపరిచారు. లోకం కోసం బ్రతకాలనుకునేటటువంటి వ్యక్తి అన్ని విషయాల్లో తాను సంతోషించేవాడుగా ఉంటాడు. కానీ నిత్య దుఃఖమును తన జీవితంలో తాను పొందేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. అయితే భూమి మీద ప్రభు కొరకు బ్రతకాలనుకునేటటువంటి వ్యక్తి అనేక ఇబ్బందులను, శ్రమలను ఎదుర్కొని ప్రేమించినటువంటి వారి చేతనే బాధను కూడా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అతడు నిత్య సంతోషాన్ని పొందుతాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 8, 9, 10 వచనాలలో పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి పత్రికలో తాను పలికినటువంటి మాట ఏంటంటే, మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టం పొందుకున్నటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయనని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యలను బట్టి మనం ఏమాత్రం అధైర్యపడక, ఒకవేళ ఎక్కడైనా మన మనసు లోకానుసారమైనటువంటి విషయాల వైపునకు మళ్ళీ ఏదైనా బాధ కలిగితే ఆ బాధల్లో మనం పడేటటువంటి దుఃఖం ఖచ్చితంగా మనకు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. దేవుని మార్గాన్ని తప్పి తిరిగేటటువంటి సమయంలో మనకు ఒకవేళ ఏ విధమైన కష్టము, బాధ తెలియకపోతే మనము జారిన స్థితిని, తప్పిపోయిన స్థితిని మనం గుర్తించలేం. గనుక దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది, రక్షణార్థమైన మారు మనసును, ఆ దుఃఖం దేవుని ప్రజలైనటువంటి వారికి
కలుగు చేయనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటం మనం గమనించగలం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా సింహాసనమందు ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని, భవిష్యత్ కాలంలో విశ్వాస అనగా ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యాన్ని చేరుకున్నటువంటి భక్తుని జీవితంలో పరిపూర్ణమైనటువంటి విడుదల దుఃఖం నుండి విశ్వాసులు పొందగలరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని కూడా ఇక్కడ తెలియజేయటను గమనించగలం. ఎక్కడ అనంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచినటువంటి భక్తునికి ప్రభువారు విశ్వాసులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించబోతున్న నూతన రాజ్యంలో ఈ దీవెనను ఆయన అనుగ్రహించబోతున్నారు. దుఃఖము సుఖము అనేవి ఈ లోకంలో మనం ఉన్నంత వరకే. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవునిని కలిగినటువంటి వారమైతే దుఃఖము ఏడుపు లేని స్థలములో ఉంటాం. దేవునిని ఎరుగని స్థితిలో అనగా ఆయన ఎవరో తెలిసి కూడా అశ్రద్ధ చేయవారమైతే ఏడుపు ఉండేటటువంటి చోటికి మనం వెళ్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అనుగ్రహించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం నా ప్రియులకు మీరు అందరూ పొందుటకు, ఈ భూమి మీద మీరు ఎదుర్కొనేటటువంటి శ్రమలు అవి ఎన్నతగినవి కాదని ఎంచుకొని ప్రభు మహిమ కొరకు జీవించటానికి, బయటికి దుఃఖించిన హృదయమందు ప్రభువును బట్టి సంతోషించే ఆశీర్వాదకరమైన ఆనందదాయకమైన విశ్వాస జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్ములను ఆధ్యాత్మికంగా మీరు బలపరుచుదురుగాక. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం, ముఖ్యంగా సేవలో వారు ఎదుర్కొనే అనేక దుఃఖాన్ని కలుగు చేసే పరిస్థితులన్నిటిలో వారు మీ వలన ఆదరణ పొందుదురుగాక. కృంగిన వారిని లేవనెత్తండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు